కోకాపేట నియోపోలిస్లలో భూముల ధరలు చుక్కలునంటుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆదాయ సేకరణపై దృష్టి పెట్టింది. దీంతో మరోసారి భూములను అమ్మేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఇటీవల కొంత భూమిని అమ్మేసిన సర్కార్ ఇప్పుడు కొత్త సంవత్సరంలో మిగిలిన భూమిని అమ్మకానికి పెట్టింది. ఇక ఇందుకోసం హెచ్ఎండిఏ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక ఈ నెలలో నియోపోలిస్ లేఅవుట్లలో 3 దఫాలుగా 29 ఎకరాలను ఆన్లైన్లో వేలం వేశారు. ఊహించిన దానికంటే బిల్డర్ల నుంచి బాగా స్పందన వచ్చింది. ఎకరాకు అత్యధికంగా 151 కోట్లు పలికింది. మొత్తం 29 ఎకరాలకు 3,862.8 కోట్లు ఆదాయం సమకూరింది. ఇక ఇదే లేఅవుట్లలో ఉన్న 70 ఎకరాలను కూడా విక్రయించాలని యోచిస్తుంది. ఇక ఈ భూమిని 10 ఏళ్ల క్రితం ఐటీ ఎస్ఈజెడ్ కు కేటాయించారు. మొత్తం 11 కంపెనీలకు ఈ భూమిని లీజుకు ఇచ్చారు. ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా ఆ భూమిలో సంస్థలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే కొన్ని కంపెనీలు లీజ్ నుంచి విరమించుకున్నట్లు హెచ్ఎండిఏకు సమాచారం ఇచ్చారు. ఇక కంపెనీలకు ఇచ్చిన గడువు కూడా ముగియడంతో భూమి మొత్తంలో హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంది. ఇక ఇందులో భారీ రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించారు. ఆ సంస్థల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇక అది పరిష్కారమైతే ఈ భూమిపై పూర్తి హక్కులు హెచ్ఎండిఏకు రానున్నాయి. అప్పుడు ఇబ్బంది లేకుండా విక్రయించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉన్న దానికంటే స్పందన వస్తే 8,000 కోట్లు దాటిన ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. ఇక 2047 రైసింగ్ తెలంగాణలో భాగంగా హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రజా రవాణాకు మెట్రో విస్తరణ, అలాగే BSTR ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నిధుల సమస్య వెంటాడుతుంది. ఇక వేలంతో వచ్చే నిధులు వీటికి వెచ్చించాల్సి ఆలోచిస్తుంది.